Hi friends, in this video let us discuss about the topics what is basis, what is finite dimensional vector space, what is an infinite dimensional vector space, what is dimension of a vector space. Let's see all these concepts with suitable examples. Before going to the examples, let's see what is a basis. The definition of basis. A subset S of a vector space V over F is said to be the basis of V if S is linearly independent. The linear span of S is V, that is L of S equal to V. V over F అనేది ఒక వెక్టర్ స్పేస్, S అనేది V over Fకి ఒక సబ్సెట్ అయితే ఈ సబ్సెట్ S అనేది V over Fకి బేసిస్ అవ్వాలి అంటే అది రెండు ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయాలి. ఒకటి S అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవ్వాలి, రెండోది ఆ S అనేది Vకి స్పానింగ్ సెట్ అవ్వాలి. సో ఈ రెండు ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేసినట్లయితే ఆ ఎస్ని ఆ సబ్సెట్ ఎస్ని V over Fకి ఒక బేసిస్ అని అంటాం అన్నమాట. ఓకే, నౌ కమింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్. A vector space V over F is said to be finite dimensional if there exists a finite subset S in V such that L of S equal to V. V over F అనేది ఒక వెక్టర్ స్పేస్. ఈ వెక్టర్ స్పేస్ V over Fని ఎప్పుడు ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అంటామంటే ఆ వెక్టర్ స్పేస్కి L of S ఈక్వల్ టు V అనే ప్రాపర్టీని సాటిస్ఫై చేసే విధంగా ఒక ఫైనైట్ సబ్సెట్ కనుక ఎగ్జిస్ట్ అయినట్లయితే అప్పుడు ఆ వెక్టర్ స్పేస్ V over Fని ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అంటామన్నమాట. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, V over F అనేది ఒక వెక్టర్ స్పేస్. ఈ వెక్టర్ స్పేస్ V over Fని ఎప్పుడు ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అంటామంటే L of S ఈక్వల్ టు V అనే ప్రాపర్టీని సాటిస్ఫై చేసే విధంగా Vకి ఒక ఫైనైట్ సబ్సెట్ కనుక ఎగ్జిస్ట్ అయినట్లయితే ఆ V over Fని మనం ఒక ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అంటామన్నమాట. ఓకే, now coming to the definition of infinite dimensional vector space. V over F అనేది a vector space V over F is said to be infinite dimensional if there exists an infinite subset S in V such that L of S equal to V. ఇందాక చెప్పాను కదా, V over F అనేది ఒక వెక్టర్ స్పేస్. ఈ వెక్టర్ స్పేస్ని మనం ఇన్ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ ఎప్పుడు అంటామంటే L of S ఈక్వల్ టు V అనే ప్రాపర్టీని సాటిస్ఫై చేసే విధంగా ఒక ఇన్ఫైనైట్ సబ్సెట్ కనుక వీక్ ఎగ్జిస్ట్ అయితే, ఇందాక ఫైనైట్ సబ్సెట్ వీక్ ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, అప్పుడు దాన్ని మనం ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అన్నాం. అదే మనకి ఇన్ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, దాన్ని మనం ఇన్ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అంటాం అనమాట. ఓకే, నౌ వాట్ ఈస్ డైమెన్షన్ ఆఫ్ ఏ వెక్టర్ స్పేస్? లెట్ V over F be a finite dimensional vector space. The number of elements in any basis is called the dimension of V. It is denoted by dim V. సో డైమెన్షన్ ఆఫ్ ఏ వెక్టర్ స్పేస్ని ఏ విధంగా డిఫైన్ చేస్తారంటే V over F అనేది మనకి ఒక ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్. ఓకే, మనకు ఒక థీరం ఉంటుందన్నమాట, ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఏంటి? ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అయితే కంపల్సరీ దానికి బేసిస్ అనేది ఉంటుంది. మనకి డైమెన్షన్ అనేది దేనికి చెప్పగలం? బేసిస్ ఉంటేనే మనం డైమెన్షన్ అనేది చెప్పగలం. ఎందుకంటే డైమెన్షన్ అంటేనే మనకి ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎనీ బేసిస్ ఈజ్ కాల్డ్ ద డైమెన్షన్ ఆఫ్ V. సో V over F అనేది మనకు ఒక వెక్టర్ స్పేస్ తీసుకున్నాం అనుకోండి, ఈ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్, నాట్ ఏ వెక్టర్ స్పేస్, ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్. ఈ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ యొక్క ఏదైనా బేసిస్, ఒక వెక్టర్ స్పేస్కి ఒకటే బేసిస్ ఉండాల్సిన రూల్ ఏమీ లేదు, ఎన్ని బేసిస్ అన్నా ఉండొచ్చు. కానీ ఇంకొక రూల్ ఉంటుంది. ఏంటి? ఒక వెక్టర్ స్పేస్లో ఎన్ని బేసిస్ ఉన్నా అన్ని బేసిస్లోని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. సో మనం ఇప్పుడు డైమెన్షన్ ఆఫ్ ఏ వెక్టర్ స్పేస్ ఏ విధంగా డిఫైన్ చేశారంటే ఈ వెక్టర్ స్పేస్ యొక్క బేసిస్ ఉంటుంది కదా, సో బేసిస్, ఆ బేసిస్లోని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్నే మనం వెక్టర్ స్పేస్ యొక్క డైమెన్షన్ అంటాం అనమాట. ఓకే, మరలా చెప్తున్నాను, V over F అనేది ఒక ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్. మనకు ఒక ప్రాపర్టీ ఉంటుంది, ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అయితే కంపల్సరీ మనకి బేసిస్ ఎగ్జిస్ట్ అవుతుంది. బేసిస్ ఎగ్జిస్ట్ అయింది అంటే మనం డైమెన్షన్ చెప్పొచ్చు. ఓకే, మనం ఓన్లీ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్కి మాత్రమే డైమెన్షన్ అనేది డిఫైన్ చేయగలము. ఓకే, దట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్.
సో ఇప్పుడు ఆ బేసిస్లో మూలకాల సంఖ్యనే ఎన్నైతే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా 1 2 3 అలా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా ఆ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్సే మనకి ఆ వెక్టర్ స్పేస్ యొక్క డైమెన్షన్ అవుతుంది అనమాట. ఓకే, దాన్ని మనం డిమ్ వీతో డినోట్ చేస్తారు. నౌ ఏ వెక్టర్ స్పేస్ మే హ్యావ్ మోర్ దాన్ వన్ బేసిస్. ఇప్పుడు చెప్పాను కదండి, ఒక వెక్టర్ స్పేస్కి ఒకటే బేసిస్ ఉండాల్సిన రూల్ ఏమీ లేదు, దానికి ఎన్ని బేసిస్ అన్నా ఉండొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ r³ తీసుకున్నట్లయితే క్లియర్లీ ఇట్ ఈజ్ అ వెక్టర్ స్పేస్. ఓకే, దానికి స్టాండర్డ్ బేసిస్ చూసుకున్నట్లయితే 1 0 0 0 1 0 0 0 1. సో ఆ వెక్టర్ స్పేస్కి అదొక్కటే బేసిస్ అంటే అదొక్కటే బేసిస్ కాదు, దానికన్నా ఎన్ని బేసిస్ అన్నా మనకు ఉండొచ్చు. సో వెక్టర్ స్పేస్ మే హ్యావ్ మోర్ దాన్ వన్ బేసిస్. నెక్స్ట్ సెకండ్ థింగ్, ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ possess at least one basis. సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఫైనైట్ వెక్టర్ స్పేస్కి మనకి బేసిస్ ఉంటుందా లేదా అన్నది చెప్పలేం, మే ఆర్ మే నాట్ ఎగ్జిస్ట్. కానీ ఒకవేళ అది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అయితే కంపల్సరీ మనకి ఒక బేసిస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? నౌ కమింగ్ టు ద ఎగ్జాంపుల్స్. r over r అనేది వెక్టర్ స్పేస్ అవుతుందా? ఎస్, క్లియర్లీ r over r అనేది మనకు ఒక వెక్టర్ స్పేస్ని ఫామ్ చేస్తుంది. ఎలా ఫామ్ చేస్తుంది? మనకు ఒక ప్రాపర్టీ ఉంటుంది, f అనేది ఫీల్డ్ అయితే f over f అనేది మనకు ఒక వెక్టర్ స్పేస్ని ఫామ్ చేస్తుంది. వి నో దట్ r, ప్లస్ డాట్ అనేది మనకు ఒక ఫీల్డ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు r over r అనేది మనకి ఒక వెక్టర్ స్పేస్ అయింది కదా. సో r over r అనేది మనకు ఒక వెక్టర్ స్పేస్. సో ఇప్పుడు ఈ వెక్టర్ స్పేస్ యొక్క బేసిస్ ఏంటి? ఈ వెక్టర్ స్పేస్ అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అవుతుందా, ఇన్ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అవుతుందా, r over r యొక్క డైమెన్షన్ ఎంత చూద్దాం. ఓకే, సో r over rలోని ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? x సచ్ దట్ x బిలాంగ్స్ టు r. xని ఏ విధంగా రాసుకోవచ్చు? x into 1, దట్ ఈస్ r ఈక్వల్ టు స్పానింగ్ ఆఫ్ 1, దట్ ఈస్ ద సెట్ 1. సో ఒక సెట్ తీసుకున్న అందులో ఒకే ఒక ఎలిమెంట్ ఉంది, 1 అనే ఎలిమెంట్ ఉంది. వీ నో దట్ ఒక స్టేట్మెంట్ ఉంటుంది మనకి, ఒక ప్రాపర్టీ, ఒక సెట్లో ఒకే ఒక ఎలిమెంట్ ఉండి అది నాన్ జీరో ఎలిమెంట్ అయితే, ఒక సెట్లో ఏ అనే ఎలిమెంట్ ఉందనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ నాట్ ఈక్వల్ టు 0, అప్పుడు ఈ సెట్ అనేది మనకి ఎల్ఐ సెట్ అవుతుంది అనమాట. ఓకే, సింగిల్ నాన్ జీరో వెక్టర్ ఫామ్సే ఎల్ఐ సెట్ అనమాట. ఓకే, ఒక సెట్లో ఒకే ఒక ఎలిమెంట్ ఉండి అది నాన్ జీరో వెక్టర్ అయితే అది మనకి ఎల్ఐ సెట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి 1 నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇది ఎల్ఐ సెట్ అవుతుంది. ఇంకొక ప్రాపర్టీ కూడా మనకు ఉంటుంది, ఒక వెక్టర్ స్పేస్ తీసుకొని దానికి ఒక ఎల్ఐ సెట్ ఉందనుకోండి, ఆ ఒక సెట్ అనేది ఎల్ఐ సెట్ అయితే అది ఆ వెక్టర్ స్పేస్కి మనకి బేసిస్ని ఫామ్ చేస్తుంది. సో ఇది మనకి బేసిస్ అవుతుంది అనమాట, బేసిస్ అవుతుంది. సో డైమెన్షన్ అంటే ఏంటి? మనకి బేసిస్లో మూలకాల సంఖ్య కదా మన డైమెన్షన్ అంటాం. ఈ బేసిస్, ఈ సెట్ అనేది బేసిస్ అయింది. ఓకే, సో మా సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఒకే ఒక ఎలిమెంట్ ఉంది, అవునా? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని? ఒకటే కదా. సో దాని యొక్క డైమెన్షన్ అంతా 1 అవుతుంది అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది మనకి r over rకి స్టాండర్డ్ బేసిస్ అవుతుంది అనమాట. ఓకే, నౌ సెకండ్ ఎగ్జాంపుల్, r² over r. క్లియర్లీ ఇట్ ఈజ్ ఆల్సో ఎ వెక్టర్ స్పేస్. దీనికి కూడా స్టాండర్డ్ బేసిస్ ఏంటి అంటే 1 0 0 1, ద సెట్ 1 0 0 1. ఇది మనకి స్టాండర్డ్ బేసిస్ అవుతుంది. సో డైమెన్షన్ ఆఫ్ r² over r ఏమవుతుంది? 2 అవుతుంది. ఓకే, అట్లాగే r³ over r, ద సెట్ 1 0 0 0 1 0 0 0 1. It is also standard basis of r³ over r. So the number of elements in S ఎన్ని? 1 2 3. సో డైమెన్షన్ ఆఫ్ r³ over r ఎంత అవుతుంది మనకి? 3 అవుతుంది. ఓకే, అండ్ నౌ కమింగ్ టు ద vn of vn over f or f power n. en equal to 1 0 0 and so on, e2 equal to 0 1 0 and so on, en equal to 0 0 and so on 1. సో ఇవన్నీ ఒక సెట్లో పడితే ఇవి మనకి ఒక బేసిస్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి? e1 e2 అండ్ సో ఆన్ en, అంటే 1 2 అండ్ సో ఆన్ n. సో n ఎలిమెంట్స్ అనేవి మనకు ఉన్నాయి. సో దాని యొక్క డైమెన్షన్ ఎంత అవుతుంది? n అవుతుంది అనమాట. ఓకే, now coming to the next example.
పాలినామియల్స్. Pn అంటే పాలినామియల్స్ అనమాట, nth ఆర్డర్. సో దానిలో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి మనకి, a0 ఇంటూ 1, a0 ప్లస్ a1 ఇంటూ ఎక్స్ ప్లస్ a2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇలా ఉంటాయి. సో దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, a0 ఇంటూ 1 ప్లస్ a1 ఇంటూ ఎక్స్ పవర్ 1 ప్లస్ a2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ an ఇంటూ ఎక్స్ పవర్ n సచ్ దట్ ai బిలాంగ్స్ టు f. మనకి ఈ సచ్ దట్ అనే దగ్గర అందులో మూలకలు ఇందులో వస్తాయి, మనకి ఫీల్డ్లో ఎలిమెంట్స్ వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇట్ ఈస్ స్పాన్డ్ బై 1x ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ n. ఓకే, దీని చేత ఇది స్పాన్ అవుతుంది. అండ్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఇది మనకి ఒక ఎల్ఐ సెట్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఒక ఎల్ఐ సెట్ని ఫామ్ చేస్తుంది. సో అందులో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి మనకి, క్లియర్లీ 1 2 3 n అండ్ నెక్స్ట్ 1 కూడా, అంటే మొత్తం ఎన్ని n+1 అనమాట. అర్థమైందా? సో ఎక్స్ పవర్ 1 ఎక్స్ స్క్వేర్ అంటే మొత్తం n ఉన్నాయి, n ప్లస్ దిస్ 1 ఎన్ని n+1. ఓకే, సో దాని డైమెన్షన్ ఎంత, n+1. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ p/f. ఇక్కడ ఎంత ఆర్డర్ కలిగిన పాలినామియల్ తీసుకున్నాం, కానీ ఇక్కడ మనం ఆర్డర్ ఏం మెన్షన్ చేయలేదు, అన్ని పాలినామియల్స్ అనమాట. ఓకే, సెట్ ఆఫ్ ఆల్ పాలినామియల్స్. సెట్ ఆఫ్ ఆల్ పాలినామియల్స్ కూడా మనకు ఒక వెక్టర్ స్పేస్ని ఫామ్ చేస్తుంది. ఓకే, సో అది ఏం చేత స్పాన్ అవుతుంది అంటే 1, x, ఎక్స్ స్క్వేర్ అండ్ సో ఆన్. ఓకే, కానీ ఇది మనకి బేసిస్ని ఫామ్ చేస్తుంది దేనికి, p/fకి. కానీ ఇది ఏంటి మనకి ఒక ఇన్ఫైనైట్ సెట్. ఓకే, ఇన్ఫైనైట్ సెట్ కాబట్టి మనం దీనికి ఏంటి డైమెన్షన్ అనేది డిఫైన్ చేయలేం. ఓకే, నేనేం చెప్పాను, డైమెన్షన్ దేనికి చెప్పగలను, ఒక ఫైనైట్ డైమెన్షన్ వెక్టర్ స్పేస్కి మాత్రమే మనం డైమెన్షన్ చెప్పగలం. అర్థమైందా? సో ఇది మనకి ఇన్ఫైనైట్ డైమెన్షన్ వెక్టర్ స్పేస్. దీనికి బేసిస్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది, కానీ అదేంటి ఫైనైట్ బేసిస్ కాదు, ఇన్ఫైనైట్ బేసిస్. ఇన్ఫైనైట్ బేసిస్ అనేది L(s)=v అనే ప్రాపర్టీని సాటిస్ఫై చేసే విధంగా ఎగ్జిస్ట్ అయితే ఏమంటాం దాన్ని, ఇన్ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అంటాం. సో ఇట్ ఈజ్ అన్ ఇన్ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అనమాట. ఓకే, అండ్ నోట్ పాయింట్ ఏంటంటే బేసిస్ నీడ్ నాట్ బి ఫైనైట్. సో బేసిస్ అనేది ఫైనైట్గా ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, అది మేబీ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్. ఓకే, and now matrix over the real numbers. ఓకే, సో దీనికి స్టాండర్డ్ బేసిస్ అనేది ఈ సెట్ అవుతుంది. ఈ సెట్ తీసుకున్నట్లయితే మనం ఇది మనకి బేసిస్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇందులో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఎలిమెంట్స్ ఉన్నాయి, కాబట్టి దాని యొక్క డైమెన్షన్ ఎంత అవుతుంది, 6 అవుతుంది అనమాట. ఓకే, నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్ v ఈక్వల్ టు m 2/2 matrices over the real numbers. ఎనీ ఫీల్డ్ తీసుకోవచ్చు, లేదంటే ఓవర్ ద రియల్ నెంబర్స్. దీనికి స్టాండర్డ్ బేసిస్ అనేది ఇది స్టాండర్డ్ బేసిస్ ఫామ్ చేస్తుంది అనమాట. 1, 0, 1 0 0 0 ద సెట్ 1 0 0 0 0 1 0 0 0 0 1 0 0 0 0 1. సో ఇది మనకి స్టాండర్డ్ బేసిస్ అవుతుంది. సో ఇందులో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, కాబట్టి దీని యొక్క డైమెన్షన్ అనేది ఎంత అవుతుంది, 4 అవుతుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ COC అనేది వెక్టర్ స్పేస్ అవుతుందా, క్లియర్లీ అవుతుంది. వీ నో దట్ కాంప్లెక్స్ నెంబర్స్ C, ప్లస్, డాట్ అనేది ఒక ఫీల్డ్ అవుతుంది. ఇందాకే చెప్పాను నేను, F/F అనేది వెక్టర్ స్పేస్ని ఫామ్ చేస్తుంది. సో COC కూడా మనకి వెక్టర్ స్పేస్ అవుతుంది. ఓకే, సో COCలో ఎలా ఉంటాయి ఎలిమెంట్స్, x, ద సెట్ x సచ్ దట్ x బిలాంగ్స్ టు C. అవునా, C ఫీల్డ్ కూడా C కదా, x బిలాంగ్స్ టు C. సో దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 1 into x such that x belongs to C. That equal to it is spanned by the set 1. We know that single non-zero vector forms a Li set కదా. సో కాబట్టి it is a basis of COC. అందులో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి మనకి, ఒకటే ఉంది. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఒకటి కాబట్టి డైమెన్షన్ ఆఫ్ COC అనేది మనకి 1 అవుతుంది అనమాట. ఓకే, నౌ కమింగ్ టు ద C/R. C/R అనేది మనకి వెక్టర్ స్పేస్ అవుతుందా, కంపల్సరీ అవుతుంది. F అనేది ఫీల్డ్ అయితే దానికి ఫర్ ఎగ్జాంపుల్ S అనేది సబ్ ఫీల్డ్ అయితే F/S అనేది మనకి ఒక వెక్టర్ స్పేస్ని ఫామ్ చేస్తుంది.
then converse need not be true. Of course, converse need not be true. We know that C అనేది మనకి ఫీల్డ్ అవుతుంది, సికి ఆర్ అనేది సికి సబ్ ఫీల్డ్ అవుతుంది. సో కాబట్టి ఇది కంపల్సరీ మనకి ఒక వెక్టర్ స్పేస్ని ఫామ్ చేస్తుంది. ఓకే, సో అందులో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, సి ఓవర్ ఆర్లో ఈక్వల్ టు సిలో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, ఏ ప్లస్ ఐబి సచ్ దట్ ఫీల్డ్ ఏంటి, రియల్ నెంబర్స్. సో ఏ కామ బి బిలాంగ్స్ టు ఆర్. ఓకే, ఎలా రాసుకోవచ్చు, 1 ఇంటూ ఏ ప్లస్ ఐ ఇంటూ బి such that a comma b belongs to R. That is, it is spanned by the set 1 comma I. ఓకే, 1 comma I అనేది మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ అవుతాయి అన్నమాట. ఓకే, చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూసినట్లయితే 1 ఈక్వల్ టు ఏఐ ఒక సెట్లో రెండే రెండు ఎలిమెంట్స్ ఉండి, ఓకే, ఒక సెట్లో రెండే రెండు ఎలిమెంట్స్ ఉండి ఒకదాన్ని ఇంకొక దాని యొక్క స్కేలార్ మల్టిపుల్గా రాయగలిగితే అది ఎల్ఈ అవుతుంది. మనకి ఇది ఒక ప్రాపర్టీ. ఒకవేళ రాయలేకపోతే అది ఎల్ఐ అవుతుంది. మనం ఇక్కడ చూసినట్లయితే ఇందులో రెండే రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 కామా ఐ, అవునా. సో 1 ఈక్వల్ టు ఐ, స్కేలార్ అనేది ఏ అనేది ఒక స్కేలార్. ఈ ఏకి బదులు స్కేలార్ అంటే ఏంటి, రియల్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ఫీల్డ్ అనేది రియల్ నెంబర్స్ కాబట్టి రియల్ నెంబర్స్ ఏది పెట్టి చూడండి మనకి, ఐ మీన్ 1 ఈక్వల్ టు ఏ ఇంటూ ఐ, రియల్ నెంబర్స్ ఏది పెట్టినా అంటే 1 కానీ 2 వాట్ ఎవర్ ఇస్ మేబీ నెగిటివ్ ఆర్ పాజిటివ్, రియల్ నెంబర్స్ ఏది పెట్టుకున్నా ఆ రెండు మనం ఎక్స్ప్రెస్ చేయలేము. ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయగలము, మైనస్ ఐ అయితే మాత్రమే 1 ఈక్వల్ టు మైనస్ ఐ ఇంటూ ఐ, దట్ ఈస్ 1 ఈక్వల్ టు 1 అవుతుంది. అదేంటి, మైనస్ ఐ అనేది కాంప్లెక్స్ నెంబర్స్, కానీ ఇక్కడ ఫీల్డ్ ఏంటి, రియల్ నెంబర్స్. సో ఏ రియల్ నెంబర్కి కూడా మనకి ఈ ఎక్స్ప్రెషన్ అనేది రాయలేము. స్కేలార్ మల్టిపుల్గా ఒకదాన్ని ఇంకొక దాని యొక్క స్కేలార్ మల్టిపుల్గా ఇక్కడ మనం ఎక్స్ప్రెస్ చేయలేము. సో కాబట్టి ఇది ఏమవుతుంది, మనకి ఎల్ఐ సెట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది ఎల్ఐ సెట్ అవుతుంది. సో ఎల్ఐ సెట్ అవుతుంది కాబట్టి సో ఇది మనకి బేసిస్ని ఫామ్ చేస్తుంది. సో బేసిస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇందులో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దీని యొక్క డైమెన్షన్ ఎంత అవుతుంది, 2 అవుతుంది అనమాట. ఓకే, దీని యొక్క బేసిస్, దీని యొక్క డైమెన్షన్ ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఓకే, సో ఆర్ ఓవర్ ఆర్ యొక్క డైమెన్షన్ 1, సి ఓవర్ సి యొక్క డైమెన్షన్ ఏమొచ్చి 1, సి ఓవర్ ఆర్ యొక్క డైమెన్షన్ 1 కామా ఐ. మరి ఆర్ ఓవర్ సి అనేది, ఆర్ ఓవర్ సి యొక్క డైమెన్షన్ ఎంత, అసలు ఆర్ ఓవర్ సి అనేది వెక్టర్ స్పేస్ అవుతుందా, అసలు వెక్టర్ స్పేసే అవ్వదు. ఇందాక చెప్పాను కదా నేను ఒక ప్రాపర్టీ, సి అనేది మనకి ఫీల్డ్, ఆర్ అనేది సబ్ ఫీల్డ్. ఓకే, సి ఓవర్ ఆర్ అనేది మనకు వెక్టర్ స్పేస్ని ఫామ్ చేస్తుంది. ఎఫ్ అనేది ఫీల్డ్, ఎస్ అనేది సబ్ ఫీల్డ్ అనుకుంటే ఎఫ్ ఆఫ్ ఎస్ అనేది ఒక వెక్టర్ స్పేస్ని ఫామ్ చేస్తుంది. కాన్వర్స్ నీడ్ నాట్ బి ట్రూ, అవునా, కాన్వర్స్ నీడ్ నాట్ బి ట్రూ. సి అనేది ఫీల్డ్, ఆర్ అనేది సబ్ ఫీల్డ్, అవునా, ఆర్ అనేది సబ్ ఫీల్డ్. కాన్వర్స్ నీడ్ నాట్ బి ట్రూ. దీన్ని ఎలా చెక్ చేసుకోవచ్చు, మనం చెక్ చేసుకోవచ్చు కూడా. ఏ విధంగా, వెక్టర్ స్పేస్ యొక్క సెకండ్ ప్రాపర్టీ ఉంటుంది చూసారా, ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా బిలాంగ్స్ టు వి సచ్ దట్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు వి. ఓకే, నౌ ఏమన్నాను నేను, ఆర్ ఓవర్ సి కదా, ఆర్ ఓవర్ సి కదా. సో ఏ ఈక్వల్ టు సమ్ 1 ప్లస్ ఐ తీసుకుంటాను, ఆర్ ఈక్వల్ టు 1 తీసుకుంటాను. సెకండ్ ప్రాపర్టీ ఏంటి, ఏ ఆల్ఫా కదా, అవునా, సారీ ఇది ఆల్ఫా. ఏ ఆల్ఫా ఏంటి, ఏ ఆల్ఫా చేస్తే మనకు 1 ప్లస్ ఐ వస్తుంది. 1 ప్లస్ ఐ అనేది ఇందులో ఉండాలి, మనకి 1 ప్లస్ ఐ అనేది ఇందులో ఉండాలి, వీలో ఉండాలి, అంటే ఆర్లో ఉండాలి. ఉంటుందా, డస్ నాట్ బిలాంగ్స్ టు ఆర్. సో కాబట్టి సెకండ్ ప్రాపర్టీని ఇది ఫెయిల్ అయిపోయింది, సెకండ్ ప్రాపర్టీని ఫెయిల్ చేసింది కాబట్టి అది వెక్టర్ స్పేస్ అవుతుందా, వెక్టర్ స్పేస్ కాదనమాట. సో ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like this video and subscribe my channel. Thank you so much. If you subscribe my channel, it really motivates me. Thank you so much.